ఇక ఏపీ రాజకీయాలు పిఠాపురం చుట్టూ తిరుగుతున్నాయి. ముందు రోజు వైసీపీ నేతలు జనసేనలో చేరితే తర్వాత రోజే జనసేన క్యాడర్ వైసీపీ గుటికి చేరింది. చేరికల్లో స్పీడ్ పెంచిన వైసీపీ జనసేన గెలుపును ఛాలెంజ్ గా తీసుకున్నాయి. మరోవైపు పిఠాపురం బరిలో ఉంటానని వర్మ బాంబ్ పేల్చారు. ఇంతకీ ఆయన వ్యాఖ్యల వెనుక మతలబేంటి? పొత్తులో భాగంగా పిఠాపురం సీటును జనసేనకు ప్రకటించగానే టీడీపీ కార్యకర్తల ఆగ్రహ జ్వాల ఇది. వర్మ అనుచరులు టీడీపీ కార్యాలయానికి వెళ్లి ఫ్లెక్సీలు, జెండాల్ని తగులుబెట్టి నిరసన వ్యక్తం చేశారు. వర్మకే టీడీపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబు వర్మను పిలిచి బుజ్జగించారు. ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఆల్ ఈజ్ వెల్ అనుకునే లోపే పిఠాపురంలో పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. జనసేన తరపున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ని ప్రకటించారు పవన్. ప్రధాని మోదీ, అమిత్ షా సూచనతో ఒకవేళ తాను ఎంపీగా బరిలోకి దిగితే మాత్రం పిఠాపురం అసెంబ్లీ నుంచి ఉదయ్ పోటీ చేస్తారని అన్నారు. ఇద్దరం స్థానాలు మార్చుకుంటామన్నారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. భవిష్యత్తులో నేను ఒకటే చెప్తాను, ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే, నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయని అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం. ఈ రోజున మీకు అందరికీ ఇది మాట ఇస్తున్నాను, పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు. ఈ వ్యాఖ్యలే టీడీపీలో ఆశలు పెంచేలా చేశాయి. పొత్తులో భాగంగా సీటును త్యాగం చేశానన్న ఎస్పీఎస్ఎన్ వర్మ పవన్ పోటీ చేయకపోతే తాను బరిలో ఉంటా అన్నారు. పవన్ బరిలో నిలిస్తే రక్తం ధారపోసైనా గెలిపించుకుంటాం, కానీ వేరే వాళ్ల పల్లకీల్ని మోయడానికి సిద్ధంగా లేమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీరతాం. ఆయన కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆయనకి పర్సనల్గా ఎంపీకి వెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వే పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. నేను కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే రక్తం దారబోసి మేము కార్యకర్తలు 24 గంటలు పనిచేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా పంపుతాం. అంతేగాని వేరే ఇతర వ్యక్తులు ఎవరు వచ్చినా సరే పల్లకి మోయడం జరగదు. మా తెలుగుదేశం పార్టీ ప్రకారం మేము పోటీలో ఉంటాం. వర్మ కామెంట్లు జనసేన క్యాడర్ను అయోమయంలో పడేశాయి. పొత్తులో భాగంగా పిఠాపురాన్ని జనసేనకు కేటాయించాక మళ్లీ టీడీపీ ఎలా పోటీకొస్తుందని ప్రశ్నిస్తున్నారు. సీటు బాట్ల సంగతి పక్కన పెడితే పిఠాపురం సెగ్మెంట్ చుట్టూ ఏపీ రాజకీయం నడుస్తోంది. ఇప్పుడు పవన్ సమక్షంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరితే దీనికి పోటీగా వైసీపీ కూడా చేరికల్ని స్పీడప్ చేసింది. కొద్ది నెలలుగా జనసేనకు దూరంగా ఉంటున్న శేషకుమారిని వ్యూహాత్మకంగా తమ పార్టీలో చేర్చుకుంది వైసీపీ. శేషకుమారి గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పిఠాపురం బరిలో నిలిచారు. ఉదయ్ని ఇన్ఛార్జిగా నియమించాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారని. ఈ క్రమంలోనే వంగ గీత శేషకుమార్ని వెంటబెట్టుకుని తాడేపల్లికి తీసుకెళ్లారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు శేషకుమారి. పిఠాపురంలో గెలుపుని అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలిచేందుకున్న అన్ని అవకాశాలని తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. జనసేన కూడా ఇక్కడ గెలిచి ప్రత్యర్థుల నోళ్లు మూయించాలని భావిస్తోంది. పిఠాపురం పోరు ఆరంభంలోనే రసవత్తరంగా మారింది.